జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో లారీ ఢీకొని DTO వెంకన్న మృతి ఇప్పుడు పొలిటికల్ టర్న్ తీసుకుంది. బొగ్గు ఇసుక మాఫియాకి అడ్డొస్తే చంపేస్తారా అని బీఆర్ఎస్ ప్రశ్నిస్తుంటే రవాణా శాఖ అధికారి మృతిని రాజకీయం చేయొద్దని మంత్రి పొన్నం ప్రభాకర్ చెబుతున్నారు. ఇక బాధిత కుటుంబాన్ని ఆయన పరామర్శించారు. పరకాల భూపాలపల్లి జాతీయ రహదారిపై దారుణం జరిగింది. లారీ ఢీకొని జిల్లా రవాణా శాఖ అధికారి మృతి చెందారు. గణపురం మండలం చెల్పూరులో జిల్లా రవాణా శాఖ అధికారి వెంకన్న వాహనాలను తనిఖీ చేస్తుండగా బొగ్గు లారీ వచ్చి ఢీకొట్టింది. నడుంపై నుంచి లారీ వెళ్లడంతో స్పాట్లోనే DTO వెంకన్న కన్నుమూశారు. ఘటనపై విచారణ జరుపుతున్నామన్నారు పోలీసులు. మేబీ మెకానికల్ ఫెయిల్యూర్, స్పీడ్ కంట్రోల్ కాక లేకపోతే బ్రేక్ ఫెయిల్యూర్ అయ్యి అతను మన DTO గారిని హిట్ ఇవ్వడం జరిగింది. DTO వెంకన్న మరణంపై హరీష్ రావు ట్వీట్ చేశారు. ఇసుక బొగ్గు మాఫియాను అడ్డుకుంటే చంపేస్తారా అని ఆగ్రహం వ్యక్తం చేశారు. DTO వెంకన్న మృతిపై విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. దోషులను కఠినంగా శిక్షించాలి అన్నారు. వెంకన్న మృతిపై విచారణ జరిపిస్తున్నామన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. విపక్ష నేతలు శవరాజకీయాలు చేయొద్దన్నారు. జరిగిన సంఘటన మీద విచారణ చేస్తాం. దురదృష్టకరం, శవరాజకీయాలొద్దు. తప్పకుండా ప్రభుత్వం కఠినంగా మీకేమైనా సమాచారం ఉండి ఎక్కడైనా మాఫియా, శాండో, ఫ్లై యాషో, మినరలో, గ్రానైటో ఎక్కడైనా తప్పు జరిగితే నేను రవాణా శాఖ మంత్రిగా అందరికీ ఓపెన్ చెప్తా ఉన్నా, మా దృష్టికి తీసుకురండి, బరాబర్ మేము యాక్షన్ చేస్తాం. కానీ నిన్న జరిగిన సంఘటన ఆయనకు 3-4 ఏళ్ల నుంచి పనిచేస్తున్నంటే ఎవరితోనైనా వ్యక్తిగత కక్ష. ఆయన 15-20 రోజుల కింద జగిత్యాల నుంచి ట్రాన్స్ఫర్ చేసిండు. కాబట్టి ఏదేమైనా సరే అన్ని విచారణ చేస్తాం, మా కుటుంబాన్ని ఆదుకుంటాం. అది ఇసుక లారీ కాదు, అది కోల లారీ, రోడ్ ఉంది, ఓవర్ రోడ్ లేదు. సరే, అది ఇన్సిడెంటల్గా అక్కడ జరుగుతున్నటువంటి ప్రాథమికంగా నేను SP కలెక్టర్తో మాట్లాడింది. బట్ నేను అది అయినప్పటికీ వాళ్ళు చెప్పినప్పటికీ భవిష్యత్తు విచారణ చేయమని చెప్పినా డోంట్ కంక్లూడ్. వెంకన్న మృతిపై సీఎం రేవంత్ రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. బాధిత కుటుంబాన్ని ఆదుకుంటామన్నారు.